హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డిపిఎస్. ఎస్ మనకి ఇన్ఫినిక్స్ వచ్చేసి ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనేది లాంచ్ చేసింది. అది కూడా మనకి 10,000 రూపాయలకి వస్తుంది గైస్. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 40i గైస్. మనకి ఇది రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసినారు ఈ మొబైల్ని. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాగా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 40i గైస్. మనకి ఇది వచ్చేసి 10,000 రూపాయల్లో లాంచ్ చేసినారు. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ 90Hz హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది కదా. ఇది మనకి ఈ బడ్జెట్లో అన్ని ఫోన్స్ కూడా హెచ్డీ+తోనే వస్తున్నాయి. ఇది కూడా మనకి హెచ్డీ+ డిస్ప్లే కూడా మనకు బాగానే ఉంటుంది కదా. సైజు 6.6 ఇంచెస్ వస్తుంది. అది కూడా మనకు పంచ్ హోల్ డిస్ప్లే. వరల్డ్ వచ్చేసి బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అనేది. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా 50MP డ్యూయల్ కెమెరా ఉంటుంది కదా. మనకు మెయిన్ కెమెరా 50MPతో వస్తుంది. ఈ 10,000 రూపాయల్లో ఒక మంచి కెమెరానే కదా ఇది. ఎందుకంటే మనకు అన్ని ఫోన్స్ కూడా 50MPతోనే వస్తున్నాయి ఈ బడ్జెట్లోన. ఇది కూడా మనకు ఓకే కెమెరా అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32MP సెల్ఫీ కెమెరా వచ్చినారు గ్యాస్. ఈ బడ్జెట్లో ఉన్న ఏకైక మొబైల్ 32MPతో వస్తుంది. ఇది 10,000 రూపాయలు ఇదే గ్యాస్ మనకు బెస్ట్ సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా ఫోన్స్ అన్నీ కూడా 8MP 5MP ఉన్నాయి గ్యాస్. ఇది మాత్రం మనకు 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చినారు. దీంట్లో మనకు సెల్ఫీ కెమెరా అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T606 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ మీడియాటెక్ అయితే కాదు, ఇది మనకి కొత్త ప్రాసెసర్. ఇది యూనిసాక్ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఇవే కదా దీంట్లో ఉన్న ఫీచర్స్. మనకి ఇది ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 10,000 రూపాయలు పెట్టినారు. మనకి ఇది ఒకే ఒక వేరియంట్తో వస్తుంది. అది కూడా మనకి 8GB ర్యామ్తో వస్తుంది. 8GB ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ కదా. ఈ బడ్జెట్లో ఉన్న హైయెస్ట్ స్టోరేజ్ మొబైల్ కదా ఇది. ఎందుకంటే మనకు 10,000 రూపాయలు 256 అంటే ఇది ఒక్క మొబైల్లోనే ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఈ మొబైల్ అనేది తీసుకోద్దండి గైస్. ఈ మొబైల్ వచ్చేసి 4G మొబైల్ మనకు 5G మొబైల్ అయితే కాదు. మీరు జస్ట్ ఇంకో 500 రూపాయలు ఎక్కువ వేస్తే 10,500 రూపాయలకి పోకో నుంచి 5G ఫోన్ అనేది వస్తుంది గైస్. పోకో M6 Pro 5G. అది ఇంకా మనకి ఈ మొబైల్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పోకో M6 Pro అనేది చాలా బాగుంటుంది గైస్. మనకు కెమెరా కానీ డిస్ప్లే కానీ ప్రాసెసర్ కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ మనకు 500 రూపాయలు అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇది మనకు 4GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది గైస్. 10,500 రూపాయలకి వస్తుంది. ఇది మాత్రం మనకు చాలా మంచి మొబైల్. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా నుంచి కూడా ఒక మొబైల్ ఉంది గైస్. మోటరోలా G34 5G. ఈ మొబైల్ కూడా మనకు 11,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మనకు 5G ఫోనే గైస్. ఈ రెండు మొబైల్స్ కూడా ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్స్. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 40i మాత్రం 4G ఫోనే. ఈ మొబైల్ మాత్రం అసలు తీసుకోద్దండి. మీరు ఇంకా 1000 రూపీస్ కానీ 500 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని పోకో M6 Pro 5G కానీ ఈ మోటరోలా G34 5G కానీ ఈ రెండింటిలో ఏదో ఒక మొబైల్ అనేది తీసుకోండి గైస్. ఎందుకంటే రెండు కూడా 5G ఫోన్సే. మనకు జస్ట్ 500 రూపాయల నుంచి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది అంతే, ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. ఈ మొబైల్ బదులు మీకు ఈ రెండు మొబైల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.